సమాన హక్కులు, అధికారాలు, అవకాశాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భరోసా ఏది? చిలకమ్మ మాకంటే సద్దిపూడి మోటండి. మహిళలకి అభ్యుదయము, మహిళా సాధికారత అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇదిగో గోబకు పట్టించి ఒక్కడ దెంగిననుకో పోయి గోడ గరుచుకుంటావు, ఏమనుకుంటున్నావో. ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి సార్ అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి. అటు చూడు. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. మీవన్నీ ఉత్తుత్తి మాటలే కాబట్టి. అది మీరైనా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి వంగల్పూడి అనిత అక్కగారు ఆర్డర్ చేశారు మనకి. ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉండాలి. కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్ లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఆసరా లేదు మీ పాలనలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను. మాకు తెలదలే నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనసుతో ఆశీర్వదించే బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలు పరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ప్రతి దండ ఆయన పాదాల మీదకే చేరాలి. ఎస్, ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. తలపొగరు ఇంకా తగ్గలు 11 పడిపోయినా సిగ్గులేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఘంటాపదంగా చెప్పగలను నేను. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? ఆ భరోసా, ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి? ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. ఆ రోజున మహిళల కోసం నేనుంటాను, మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు. ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు. ఇప్పుడు ఊరుకున్నారు. ఊగిపోయారు, ఎంత ఊపారు. ఈ రోజున కామ్గా ఊరుకున్నారు. ఇంత జరుగుతుంటే, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంతకాలం భరించాలి మేము కూడా? గొప్ప కళాకారిని నిన్న కనుక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కారం. డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చింది. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్? కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఏది తిన్నగా చెప్పరు. ఇది ఇస్తాం, ఇది చేసాం అని ఒకటి చెప్పండి మీరు మీ గుండెల మీద చేసుకుని. అంటే అది
ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అమలయ్యి మనకు కనబడుతుంది. ఏ జిల్లాలో ఉండే మహిళలు ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే ఉచిత బస్సు అట. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుందంతే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.